హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి. మరి ఆ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారండి. అయితే దీని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించి నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా ఫస్ట్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలా మంది పెన్షన్దారులు కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారండి. కొంతమంది అయితే ప్రతి వీడియోలో అయితే కమెంట్ పెడుతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని. చాలామంది అయితే ఫేక్ న్యూస్లు చూసి అయితే సచివాలయాలకు వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి పెన్షన్కి అయితే అప్లై చేయమని అడుగుతున్నారండి. అసలు జనవరిలో అయితే కొత్త పెన్షన్ సైట్ అనేది ఇంకా ఓపెనే చేయలేదండి. అసలు ఇప్పుడు కొత్త పెన్షన్లు వచ్చాయి అంటే అవైతే స్పౌస్ పెన్షన్లు అండి. అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ భర్తకి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ భార్యకైతే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా నవంబర్ 2024లో అప్లై చేసుకున్న వాళ్ళకి జనవరిలో అయితే ఈ స్పౌస్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈవెన్ న్యూస్ పేపర్లో కూడా కొత్త పెన్షన్లు వచ్చాయని అయితే వేస్తున్నారు, కానీ క్లారిటీగా స్పౌస్ పెన్షన్లు అని అయితే వేయడం లేదండి. దీనివల్ల ఏంటంటే చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను కూడా క్లియర్గా సచివాలయానికి వెళ్ళి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి అయితే తెలుసుకున్నానండి. అదేంటంటే ఓన్లీ ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ అయితే మంజూరైందండి. అది కూడా స్పౌస్ పెన్షన్. అంటే భర్త చనిపోయిన వాళ్ళకి ఆల్రెడీ భర్తకి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ భార్యగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా నవంబర్ 2024లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ జనవరిలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక 5,000 పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవి తప్ప మరి ఇంకెటువంటి కొత్త సైట్ అయితే రిలీజ్ అవ్వలేదండి. రైస్ కార్డులకు సంబంధించి కానీ కొత్త పెన్షన్కి సంబంధించి కానీ ఎటువంటి సైట్ అయితే రిలీజ్ అవ్వలేదండి. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో చూసుకున్నట్లయితే ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే కొత్త పెన్షన్ సైట్ అనేది ఓపెన్ చేసేవారండి. మనం అలా చూసుకున్నట్టయితే ఈ జనవరి సంక్రాంతి పండుగ తర్వాత ఓపెన్ చేయాలి, లేదా మళ్ళీ జూన్ 2025లో అయితే ఓపెన్ చేయాలండి. ఈ 2 సందర్భాల్లో అయితే కొత్త పెన్షన్ సైట్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. అయితే గవర్నమెంట్ ఈ 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, డిజేబుల్డ్ పెన్షన్స్ వెరిఫికేషన్ తర్వాత కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని అనుకుంటుంది. కాబట్టి మనకైతే ఈ కొత్త పెన్షన్ సైట్ అనేది జూన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉందండి, లేదా ఇప్పుడు సైట్ ఓపెన్ చేసి జూన్లో ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఎలా అంటే ఒకవేళ మనకి ఈ సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పెన్షన్ సైట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఈ జనవరి నుంచి 6 నెలలు అంటే మరలా జూన్ వరకు ఈ కొత్త పెన్షన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ జూన్లో పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందండి. లేదా మనకి జనవరిలో ఓపెన్ అవ్వలేదు అనుకుంటే, ఒకవేళ జూన్లో ఓపెన్ అయింది అనుకున్నాం అనుకోండి, మరలా జూన్ నుండి ఒక 6 నెలల వరకు ఈ కొత్త పెన్షన్దారుల డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి మరలా 2026 జనవరిలో కొత్త పెన్షన్లు అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అంతేగాని మీరు ఫేక్ న్యూస్లు చూసి ఆఫీసుల చుట్టూ తిరిగారనుకోండి, మనం ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు తీసుకొని ఒక పక్కన అయితే పడేస్తారు. కానీ అంతేగాని దానివల్ల ఏమి యూజ్ ఉండదండి. పెన్షన్కి సంబంధించిన నిజమైన అప్డేట్ ఏమైనా వస్తే నేను ఒక వీడియో అయితే చేస్తానండి. అప్పుడు మీరైతే పెన్షన్కి అప్లై చేసుకోండి. ప్రస్తుతం అయితే ఎటువంటి సైట్ అనేది ఓపెన్ అవ్వలేదండి. గవర్నమెంట్ నుండి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. అప్డేట్ వస్తే కానీ మనకి సంక్రాంతి పండుగ తర్వాత రావాలి, లేదా జూన్ నెలలో అయితే రావాలండి. ఈ 2 సందర్భాల్లో మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. చాలా వరకు అయితే ఈ బోగస్ పెన్షన్ల వెరిఫికేషన్ తర్వాత అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉందండి. సో మీరేం చేస్తారంటే అప్పటి వరకు మీ దగ్గర ఏ సర్టిఫికెట్స్ లేవో ఆ సర్టిఫికెట్స్ని అయితే రెడీగా ఉంచుకోండి. మోస్ట్లీ మనకైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ బుక్, తర్వాత మీ సదరన్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర అయితే రెడీగా పెట్టుకోండి. ఖచ్చితంగా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సో వాళ్ళు కూడా నిజాలు తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.